ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములండి. ఈరోజు మీ జీవితాలను బలపరిచే ఒక అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మన ముందుంచాడండి. చాలాసార్లు మన జీవితంలో నాకు ఎవరున్నారు, నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది, నేను పడుతున్న కష్టాలు ఎవ్వరికీ పట్టవా అని మనం బాధపడుతుంటాం. కానీ ఈరోజు సర్వాధికారి అయిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథం నుండి యెహెజ్కేలు 36వ అధ్యాయంలో 9వ వచనం. ఈ వాగ్దానం చదువుకుందామండి. నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. ఎంత గొప్ప మాట అండి! ఈ ఒక్క వచనంలో దేవుడు మీ జీవితాన్ని మార్చే 3 అద్భుతమైన సత్యాలను దాచి ఉంచాడండి. ఈరోజు ఈ వాక్యాన్ని మనం లోతుగా ధ్యానిద్దాము. ఈ వీడియోను చివరి వరకు చూడండి. చివరిలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు దేవుడు ఎప్పుడు చెప్పాడో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు తమ పాపాల వల్ల, దేవునికి దూరం అవ్వడం వల్ల శత్రువుల చేతికి చిక్కి సర్వనాశనమైపోయారు. వారి పట్టణాలు పాడుపడ్డాయి, వారి భూములు ఎడారిగా మారాయి, వారు ఒంటరివారైపోయారు. అలాంటి నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్న ప్రజలను చూసి దేవుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడండి. ఇక్కడ దేవుడు మొదటిగా అంటున్న మాట, నేను మీ పక్షముననున్నాను. మనుష్యులు మీ పక్షాన ఉండకపోవచ్చు, మీ సొంత వారే మిమ్మల్ని విడిచిపెట్టి ఉండవచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు, నేను మీ పక్షాన ఉన్నాను. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 31లో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మీ వైపు ఉంటే లోకమంతా మీకు విరోధంగా ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదండి. రెండవదిగా దేవుడు అంటున్నాడు, నేను మీ వైపునకు తిరుగుదును. పాపం వల్ల, శాపం వల్ల దేవుడు ఇజ్రాయేలీయుల నుండి ముఖాన్ని దాచుకున్నాడండి. కానీ ఇప్పుడు ఆయన కృపను చూపిస్తూ వారి వైపు తిరుగుతున్నాడు. దేవుని ముఖ ప్రకాశం మీ మీద పడితే చాలండి, మీ జీవితంలో ఉన్న చీకటి అంతా పటాపంచలైపోతుంది. మీ ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ గొడవలు అన్నిటికీ ఈరోజే ముగింపు దొరకబోతుందండి. మూడవదిగా, మీరు దున్నబడి విత్తబడుదురు. అవునండి, ఎండిపోయిన భూమిని, పాడుబడిన పొలాన్ని రైతులు ఎలాగైతే దున్ని బాగుచేసి విత్తనాలు వేసి పచ్చటి పంటగా మారుస్తారో, మీ శూన్యమైన జీవితాన్ని కూడా దేవుడు అలా మార్చబోతున్నాడండి. మీరు కోల్పోయిన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు తిరిగి మీ జీవితంలో విత్తబోతున్నాడండి. ఇప్పటి వరకు మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని, సమృద్ధిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉన్నా సరే అధైర్యపడకండి. దేవుడు మీ పక్షాన ఉన్నాడండి. ఆయన మీ వైపు తిరిగి ఉన్నాడు. మీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని ఆయన ప్రారంభించబోతున్నాడండి. ఈ వాగ్దానాన్ని మనందరి హృదయాలలో ఫలించునుగాక. ఇప్పుడు మనం కలిసి ఏకీభవించి ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈరోజు యెహెజ్కేలు 36:9వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. నేను మీ పక్షాన ఉన్నాను అని మీరు ఇచ్చిన మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అవును తండ్రి, ఈ వీడియో చూస్తున్న మీ బిడ్డలు ఎవరైతే ఒంటరితనంతో, బాధలతో నాకు ఎవరున్నారు అని కన్నీరు కారుస్తున్నారు, వారందరికీ తోడై ఉండండి. వారి పక్షాన మీరు నిలబడండి తండ్రి. ప్రభువా, మీ ముఖ ప్రకాశాన్ని వారిపై ఉంచండి. వారి వైపు తిరగండి.
వారి జీవితంలో ఉన్న ప్రతి ఎడారి లాంటి పరిస్థితిని మార్చండి. వారి కుటుంబాలను, వారి వ్యాపారాలను, వారి ఉద్యోగాలను సేద్యపరచండి. నూతన ఆశీర్వాదపు విత్తనాలను వారి జీవితాల్లో విత్తండి తండ్రి. రోగాలతో ఉన్నవారికి స్వస్థతను ఇవ్వండి. అప్పుల బాధల్లో ఉన్నవారికి విడుదల దయచేయండి. రాబోయే రోజుల్లో వారు మీ కృప ద్వారా వృద్ధి పొందుదురుగాక. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను నూరవదంతలుగా ఆశీర్వదించమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ సందేశం మరియు ప్రార్థన మీ హృదయానికి నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని నలుగురికి చేర్చడంలో మీ వంతు సహాయం చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు దేవుని మహాకృప నాకు మీకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.